బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గో బ్యాక్ మార్వడి అంటోంది తెలంగాణ. ఏదైతే ఆవనగల్లిలో జరిగినటువంటి ఒక చిన్న వివాదం, ఒక గొడవ కారణంగా ఎక్కడైతే ఆ షాపు దగ్గర దుకాణం పార్కింగ్ విషయంలో జరిగినటువంటి గొడవ ఇప్పుడు చిలికి గాలివాలైనట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ఆవనగల్లిలో ఓ దుకాణం ముందు పార్కింగ్ గురించి గొడవ జరిగింది, మనందరికీ తెలిసిందే. బండి పార్కింగ్ చేసినటువంటి యువకుడితో దుకాణదారుడు గొడవ పెట్టుకున్నాడు. ఈ గొడవలో దుకాణ యాజమాని బంధువు బండిని పార్కింగ్ చేసిన వ్యక్తిని కొట్టాడు. ఆ వివాదమే ఇప్పుడు మార్వడి గో బ్యాక్ అనే నినాదానికి కారణమైంది. ఆ దుకాణదారుడు మార్వడి పార్కింగ్ వివాదంలో అతను కొట్టింది. అయితే ఒక దళిత యువకుణ్ణి ఘర్షణ పడినప్పుడు వారికి సంబంధించిన ఈ వివరాలు ఏమీ కూడా వారికి తెలియవు, కానీ ఇప్పుడు వాటితోనే అసలు వివాదం ప్రారంభమైందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం కదా, స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఏదైతే ఆమనగల్లు బంద్కి సంబంధించినటువంటి ఒక మార్వడి గో బ్యాక్ నినాదం జరుగుతోంది. ఆమనగల్లులో మార్వడిల వ్యాపారులు ఎక్కువ అయిపోయారని చెప్పేసి స్థానికులకు వ్యాపారాలు లేకుండా మొత్తం వారే ఆక్రమించుకుంటున్నారని, పైగా దోచుకుంటున్నారని, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ ఆమనగల్లు బంద్కు పిలుపునిచ్చారు. ఇది మెల్లగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోంది, పూర్తిగా పాకుతుందని చెప్పొచ్చు. చాలా మంది మార్వడి గో బ్యాక్ నినాదాలను ఒకవైపు అన్ని చోట్ల మార్వడిలే ఉంటున్నారని చెప్పేసి తెలంగాణ ప్రజలకు, చిరు వ్యాపారులకు కూడా ఎక్కడ చిన్న బిజినెస్ చేసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా, అవకాశం లేకుండా, వ్యాపారులకు అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని చెప్పి ప్రతి చిన్న ఊరిలోకి వచ్చి వ్యాపారాలు పెట్టేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో తెగ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారం వెనుక అసలు ఎలాంటి ఉద్యమం జరుగుతోంది? ఒకవైపు గో బ్యాక్ మార్వడి అని చెప్పేసి చిన్న ఘర్షణ కాస్త రాష్ట్ర వ్యాప్తంగా పాకుతోందని చెప్పొచ్చు. తెలంగాణలో మార్వడి వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు కిరాణా దుకాణాల నుంచి నిర్మాణ సామాగ్రి వరకు, స్వీట్ షాపులు, హోటల్స్ వరకు పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించినారు అని చెప్తున్నారు. వీరి వల్ల స్థానిక తెలంగాణ వ్యాపారులు కావచ్చు, ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులు కావచ్చు, మార్వడి తమ వ్యాపారాల అవకాశాలను ఆక్రమిస్తున్నారని, తద్వారా తమ జీవనోపాధి దెబ్బతింటోందని చెప్పేసి ఒకవైపు విమర్శలు అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పార్కింగ్ వివాదంతో అది నిజంగా చెప్పాలంటే పెద్ద వివాదంగా మారింది. అది కాస్త చిన్న గొడవలు కాస్త పెద్దగయ్యాయి. ఈ తరహా ప్రచారంపై బీజేపీ కుట్ర ఉందని కూడా ఒకవైపు అంటున్నారు. మార్వడీలను లక్ష్యంగా చేయడం కంటే అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాలపై దృష్టి పెట్టాలని కూడా ఒకవైపు బండి సంజయ్ పిలుపునిచ్చారు. హిందుత్వాన్ని దెబ్బతీయకూడదు అని చెప్పి ఒకవైపు మాట్లాడిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే ప్రతి భారతీయుడికి దేశంలో ఎక్కడికైనా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది. మన దేశంలో ప్రతి దానికి కూడా చోటుంది, ప్రతి వ్యాపారానికి చోటుంది. మన దేశంలో అలాంటి ఐక్యత దెబ్బతినే విధంగా ప్రవర్తించొద్దు అని చెప్పేసి ఒకవైపు బండి సంజయ్ కూడా మాట్లాడడం జరిగింది. భారతీయుడికి దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసే రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు ఉందని చెప్పి ఒకవైపు ఈ ప్రచారాన్ని రాజకీయంగా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే హిందూ ఐక్యతను దెబ్బతీసే కుట్రన అనే కూడా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటు మార్వాడీలపై ప్రత్యేకంగా వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. హిందూ ఐక్యతను దెబ్బతీసే కుట్రగా పేర్కొంటూ ఉన్నారు. బీజేపీ పూర్తిగా మార్వాడీలకు మద్దతు ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇతరుల్ని రెచ్చగొడుతుందని చెప్పి ఒకవైపు చెప్తూ ఉన్నారు. కానీ ఇదంతా ఇంతవరకు ఒకవైపు మనం చూసుకుంటే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఎలాంటి వ్యాపారస్తులైనా ఉండవచ్చు, ఎలాంటి వ్యాపారాలను చేయవచ్చు, ఎందుకంటే చాలా ఏళ్లుగా మార్వాడి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఒకవైపు వ్యాపారాలు జరుపుకుంటూ ఉన్నారు. స్వీట్ షాప్స్ కావచ్చు, రకరకాలుగా కిరాణా షాప్స్ కావచ్చు, హోటల్స్, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బంగారంకి సంబంధించి కూడా ముఖ్యంగా ఇలాంటి దుకాణాలు ఎన్నో రోజులుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్న పరంగా ఒక గొడవ కారణంగా ఇది రాష్ట్రం అంతా వ్యాప్తి చెందడం, ఒకవైపు దీన్ని గో బ్యాక్ మార్వడి అని చెప్పి చేయడం, ఇలా బంద్ను పిలిపించడం అనేది కూడా సరైనది కాదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఒకవైపు బండి సంజయ్ కూడా రాజ్యాంగబద్ధంగా ఇది ఖచ్చితంగా చేయాలి, దీని గురించి మనకి ప్రాబ్లం ఏం లేదు అని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది? ఒకవైపు ఆమనగల్లు బంద్ అని చెప్తున్నారు ఈ నెల 18న. మరి ఇది ఏ రకంగా దారితీస్తోంది? నిజంగానే గో బ్యాక్ మార్వడి అనే నినాదం ఎంతవరకు ఫలిస్తోంది? అసలు నిజంగా దీనికి చోటుందా? ఈ వ్యాపారులపై ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇదంతా కూడా ఒకసారి మనం దీనికి సంబంధించి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే వాళ్ళు మాట్లాడినటువంటి కన్వర్జేషన్ ఉంది, అదొకసారి ప్లే చేయండి, చూద్దాం. చెప్పండి సార్. ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు? దొంగ కొడుకురా అయ్యారు. అర్థం కాలే అండి. నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏం చెప్తున్నారో? నువ్వు మార్వాడి గో బ్యాక్ కాదండి, మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, నార్త్ కల్చర్ గో బ్యాక్. హలో, నువ్వెవరు రా బాబు? నువ్వు మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, నువ్వెవరు?
మీరెవరు గో బ్యాక్ అనొద్దనడానికి హలో, చెప్పు. నువ్వు ఇక్కడ ఉంటారు? ఏం చేస్తారు? అరే ఏం చేస్తారు? నువ్వు ఎవర్రా బాబు? నువ్వు చెప్తారు ఎవర్రా? ఇది ఇండియా. నువ్వు కల్చర్ ఎవరు ఉంటారు, ఎవరు చేస్తారు? నీకు ఏం ప్రాబ్లం రా బాబు? నాకు ఏం నీకు ఏం ప్రాబ్లం? ప్రాబ్లం? మళ్ళీ ఇట్లా నువ్వు చెప్తున్నారు. నీకు అర్థమవుతుందా బ్రదర్? తెలుగు వస్తుందా? అర్థమవుతుందా తెలుగు? తెలుగు అయితే అర్థం అవుతుంది. మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు? ఏదో పెట్టుకున్నావు నువ్వు. ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో. ఇది ఎందుకు పెట్టుకున్నావు? తెలంగాణలో వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు? ఇది ప్రజాస్వామ్యం అయితే వేరేది పెట్టుకోరు. అది పేరు మరే. అది ఎందుకు పెట్టుకున్నావు? హలో, నువ్వు ఎక్కువ మాట్లాడవద్దు. నేను చెప్పిన విను. నేను ఇక్కడ 10,000 గౌరక్ష చేసిన ఇక్కడ తెలంగాణలో 10,000 అన్ని 10,000 గౌరక్ష చేసినారు. మంచిదేగా చేస్తే. మళ్ళీ నువ్వు ఇట్లా చెప్తున్నారు. నువ్వు మార్వాడి గో బ్యాక్ అంటే 100% మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్. మోండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా? మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కూడగట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్? మమ్మల్ని కొడతారా? దళిత బిడ్డల్ని, బీసీ బిడ్డల్ని కొడతారా? ఎవరికి కొడతారు? నీకు పంపించాలా వీడియోస్? వాట్సాప్ చేయను. ఏం దొంగ పని చేసి కొట్టినా ఎందుకు కొడతారు బాబు? లంగ పని ఏం చేశాడు? రోడ్డు మధ్యలో రోడ్డు మధ్యలో. అలా కాదు బ్రదర్. చెప్పే ఏం పేరు నీ పేరు? హలో, నీకు చెప్పిన విను. చక్కగా మాట్లాడు. ముస్లిం తమాషాలు చేస్తున్నావా? నాకే దమ్ము గిమ్మని మాట్లాడతావేమరా? సంస్కారంగా మాట్లాడరా? హలో, నేను చెప్పిన వినురా. హలో, ముస్లిం చెప్పు. నువ్వు ముస్లిం చెప్పు, మోరింగాకు చెప్పురా. చెప్పు, మోరింగా ముస్లిం చెప్పురా. ఉంటే ఏం చేస్తుండ్రా మరి? తీవ్రవాదులు మోడీ కేంద్ర హోంమంత్రి ఏం చేస్తుండ్రా? కేంద్ర మంత్రి ఏం చేస్తుండు? దేశ ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి ఏం చేస్తుండ్రా? వాళ్ళు చొరబాటుదారులు ఉంటే ఎట్లా ఉంటారు? ఇట్లా చేస్తున్నా కదా. నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా? ఎవరు? నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా? నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా? మా వాళ్ళని కొడతారా మీరు? ఎవరు కల్చర్ ఖరాబ్ చేసినా? నీకు వాట్సాప్ చేయాలా? నువ్వు తెలంగాణ అన్నావు కదా, ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేన, ఏం అధ్యక్షుడు? తెలంగాణ ఏం అధ్యక్షుడు? తెలంగాణ గౌపుత్ర సేన. రైట్, గౌపుత్ర సేన కదా. తెలంగాణలో ఏ కల్చర్ ఉంటుందో తెలుసా నీకు? మొత్తం తెలుసా మాకు. చెప్పు. బోనాల పండుగ చేసినావా నువ్వు? చేసినా. బతుకమ్మ పేర్చినావా? చేసినా. ఒక పాట పాడు, బతుకమ్మ పాట పాడు. పాట. హలో, నువ్వు పాట ఆట ఎందుకు నీకు? నువ్వు ఎక్కువ నీకు ఎవరికి మా దగ్గర వస్తే ఆయనకు పండిస్తున్నారు, నీకు తెలియదు కదా. మీ దగ్గరికి వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా, నేను ఫండ్ కూడా ఇస్తున్నా. సరే, ఇయ్యి, సంతోషం. ఫండ్ పాట. హలో, నువ్వు ఏదే పాట ఇదే? హలో హలో, నేను చెప్పిన విను. చెప్పు. ముసల్మాన్ ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి. నువ్వు చెప్తావు కదా ముసల్మాన్ మోరింగా చెప్పు. అదే ఇట్లా హలో, ముస్లిం గా ఇట్లా చెప్పు. మోరింగా గో బ్యాక్ చెప్పు. ఉంటే చెప్పు ఒకసారి. ఎవరికి? మోరింగా బంగ్లాదేశ్ ముస్లిం వాళ్ళు వచ్చింది కదా, ఒకసారి చెప్పు. చెప్తాం, ఎందుకు చెప్పాం? బరాబర్ చెప్తాం. 100% వీడియో ఒకసారి వీడియో చేయి. నువ్వు చేస్తా, వాట్సాప్ రోహిన్ ఇండియా గో బ్యాక్, రోహిన్ ఇండియాలో గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్. రైట్, కన్వర్జేషన్ విన్నాం కదా. ఇప్పుడు ప్రెసెంట్ మనతో పాటు శ్యామ్ అందుబాటులో ఉన్నారు, తెలంగాణ శ్యామ్ అందుబాటులో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. శ్యామ్ గారు నమస్తే అండి. అసలు ఏం జరిగింది పూర్తిగా ఒకసారి చెప్పండి మాకు. ఏ విషయం మేడం? ఇది మార్వాడి ఉద్యమం గురించి. ఒకవైపు ఆమనగల్లు పూర్తిగా బంద్ చేయాలని చూస్తున్నారు కదా మీరు. 18న బంద్కు పిలుపునిస్తున్నారు, గో బ్యాక్ మార్వాడి అంటున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎందుకు ఇంత పెద్ద వివాదంగా మారింది? గో బ్యాక్ అనే వరకు ఎందుకు వచ్చింది? మీ ఛానల్ వేదికగా ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి మేడం. ఇది మోండా మార్కెట్ నుంచి మొదలైనటువంటి ఉద్యమం కాదు మేడం. మోండా మార్కెట్ లో జరిగినటువంటి మాట వాస్తవం. అక్కడ ఒక దళిత బిడ్డని ఒక మార్వాడి ముఠా మొత్తం కొట్టినటువంటి మాట వాస్తవం. వాళ్ళ మీద కేసు అయింది. చట్టపరమైనటువంటి చర్యలు పోలీసు వాళ్ళు తీసుకుంటా అన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయనప్పటికీ కూడా పోలీసు వాళ్ళ మీద గౌరవంతో మేము చెలో మోండా మార్కెట్ కాల్ ఇచ్చి బ్యాక్ తీసుకున్నాం, మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని అన్నప్పుడు అక్కడ నేను, రామ్ ప్రసాద్ అన్న, ఇంకా వేరే చాలా మంది దళిత నాయకులు మాట్లాడారు. కానీ మేము అనేది ఏంటంటే, మేము ప్రధానంగా
ఈ రోజు అమ్మన్ గారు పిలుపునిచ్చినటువంటి వ్యక్తులు తెలంగాణ బిడ్డలు, అది నేను ఇవ్వలేదు. తెలంగాణ బిడ్డలు వాళ్ళంతటా వాళ్ళు ఎక్కడి నుంచో నార్త్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ మా కుల వృత్తుల మీద దెబ్బ కొడుతా ఉన్నారు, మా వ్యాపారాల మీద దెబ్బ కొడుతా ఉన్నారు, మా స్థానిక అస్తిత్వం మీద దెబ్బ కొడుతా ఉన్నారు, మా సంస్కృతి మా సాంప్రదాయాలు దెబ్బతింటా ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో మేము నార్త్ కు సంబంధించినటువంటి మార్వాడి, రాజస్థానీ, గుజరాతీ నకిలీ వస్తువులు కొనం, తెలుగు ప్రజల దగ్గరనే కొంటాము. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర కొనడం ద్వారా వాళ్ళ చేతుల్లో డబ్బులు వస్తే ఈ రకంగా అహంకారాన్ని చూపించారో చూడండి. ఒక పిల్లోడి మూతి పళ్ళు పగలగొట్టారు, ఆపడానికి వచ్చినటువంటి ఒక ఆరకట్టిగా చెవు కొట్టి అక్కడ రక్తం వచ్చేలాగా ఇచ్చేశారు. ఇంకో యాదవ్ బిడ్డను కొట్టారు, పాలమ్ముకునేటువంటి వృత్తిని అవమానించారు. సో దాంతో సమాజం మొత్తం తిరగబడ్డది. బతుకు తెరువుకు వచ్చినటువంటి వాళ్ళు చక్కగా బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోనే కలిసి బతుకుతో ఎవరికి బాధ ఉండదు మేడం. కాబట్టి ఆల్రెడీ మేము సీమాంధ్రులతో నష్టపోయాము, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అనేటువంటి పేరుతోని ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో వందలాది వేలాది మంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగాలు చేశారు, తుపాకీ గుండ్లకు ఎదురుగా నిలబడ్డారు. మీకు తెలిసిందే తెలంగాణ ఉద్యమం ప్రపంచంలో ఇక్కడ జరిగినటువంటి ఉద్యమం ప్రపంచంలో ఎక్కడ జరగలే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ముఖ్యంగా బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో అవి ఒట్ల కమ్మచారుల మన చారీలు అనుకోవచ్చు, పద్మశాలీలు అనుకోవచ్చు, లేకపోతే గౌడులు అనుకోవచ్చు, ముదిరాజులు అనుకోవచ్చు, ఇంకా సంబంధ కులాలు మాలా మాదిగా ఈ కుల వృత్తులు చేసుకున్నటువంటి వృత్తి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి స్వతహాగా పోరాటం చేస్తా ఉన్నారు. ఈ అంశాన్ని టేకప్ చేసి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమం అక్కడి నుంచి మొదలైంది కాదు మేడం. కాదండి, ఇప్పుడు అంటే గొడవ జరిగింది, జరగక ముందు ఎందుకు మరి ఈ యుద్ధం చేయలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు చేయలేదండి దీని గురించి ప్రొఫెసర్ మనగా ఆయన పేరు యూనివర్సిటీ ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు మాట్లాడుతా ఉన్నారు. 12 ఏళ్ల కింద 14 సంవత్సరాల కిందనే డాక్టర్ జిలకర శ్రీను అనేటువంటి రచయిత మేధావి అన్న మాట్లాడారు, ఎంఎస్ గోపీనాథ్ గారు మాట్లాడారు, తెలంగాణ మేధావి, మొట్టమొదటి దళిత కార్డియాలజిస్ట్. అదేవిధంగా ఎప్పటి నుంచో చాలా మంది మాట్లాడారు, పృథ్వీరాజ్ అన్న మాట్లాడారు, నేను మాట్లాడాను, ఒక రచయిత రాశాడు, ఇంకొక ఆయన పాట పాడాడు. ఇది ఎప్పటి నుంచో ప్రజల్లో ఉంది మేడం. కాకపోతే ఎప్పుడైతే మోండా మార్కెట్ లో వాళ్ళందరూ కలిసి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలను కొట్టారో అప్పుడు ఇది ఇంకా పేలింది అంతే తప్ప వీళ్ళు అనుకున్నట్టు అసలు అక్కడ మొదలైన ఉద్యమం కానే కాదు మేడం. ఒకటి ఇప్పుడు మీరు అంటున్నది నిజమే, ఒప్పుకుంటాను, కరెక్టే. నా వర్షన్ ఏంటి అనంటే ఈ రోజు ప్రతి వ్యాపారంలోకి మార్వాడి రాజస్థానీ జరబడిపోయాడు, ప్రతి గ్రామంలోకి మార్వాడి రాజస్థానీ గుజరాతీ వ్యాపారస్తులు జరబడిపోయాడు. ఇక్కడ వ్యాపారాలు పెట్టుకొని స్థానికస్తులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ వృత్తిని దెబ్బకొట్టడమే కాకుండా ఆధిపత్యాన్ని చెలాయిస్తూ దాడులకు చెలరేగుతా ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతో సమాజానికి మొత్తానికి ఒక అవేర్నెస్ లాంటిది వచ్చింది. అంచేత వాళ్ళు మేము స్వచ్ఛందంగా మా ప్రాంతం వాళ్ళ దగ్గర మేము కొంటాం. ఇప్పుడు తెలంగాణ మీరు కొంతమంది పేర్లు చెప్పారు, ఒక 10 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు, 4 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు, అంటే కొంతమంది పేర్లను మీరు పిక్ చేసుకొని చెప్తున్నారు. కానీ తెలంగాణ మొత్తానికి ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు మీరు ఒకసారి తెలంగాణ ప్రజలు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్య ఇది మార్వాడి గురించి. ప్రతి ఇంట్లో అంటే తెలంగాణ వాదం కోసం పనిచేసినటువంటి అందరూ మాట్లాడారు. అంటే నేను మీకు నా నోటికి సడన్ గా నాకు గుర్తొచ్చినటువంటి పేర్లు చెప్పాను. ఇలా పేర్లు చెప్పుకుని పోతే 1000 మంది తెలంగాణ మేధావులు మాట్లాడుతున్నారు మేడం. కొన్ని లక్షల కోట్ల మంది కవులు ఏమంటారు, ఇది వాస్తవమే, ఇది జరుగుతున్నది, గ్రామాలలో వీరు జొడబడిపోయారు, రకరకాల పండుగల పేరుతోని, రకరకాల తిండి పేరుతోని, దాల్ బాటి, కచోరీ, పావు బాజీ, ఇంకేదేదో హల్దీరామ్ గిల్దీరామ్ ఇటువంటి జ్వరబడిపోయాయి. మన తెలంగాణ బిడ్డలు కూడా వాళ్ళ కల్చర్ ని ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి పరిస్థితుల్లోకి మన వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. ఈ ప్రమాదాన్ని ఇప్పుడే మనం ఇది చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో ఇది రాజస్థానా తెలంగాణ అనేటువంటి ప్రమాదంలో పడతామని ఎప్పటి నుంచో ప్రజల్లో ఉన్నది మేడం. ఇది కొత్తగా మొదలు పెట్టింది కాదు, లేకపోతే ఈ రోజే పుట్టింది కాదు మేడం. ఇది అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు నెక్స్ట్ ఒకవైపు మన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చెప్తున్నారు కదా, ఎప్పటి నుంచి అంటే రాజ్యాంగబద్ధంగా మనము ఉండడానికి అర్హులే వాళ్ళు, ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఎన్నో రోజుల నుంచి ఇక్కడ వ్యాపారం జరుగుతుంది, ఎన్నో రోజులుగా మనం ఎక్కడ చూసినా కూడా మీరు చూస్తున్నారు కదా, స్వీట్ షాప్స్ అవన్నీ కూడా మీరే చెప్తున్నారు. అంటే వ్యాపార పరంగా కూడా అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వస్తున్నప్పటికీ కూడా ఇది రాజ్యాంగబద్ధంగా ఇది రాంగ్ అనేది ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు టీపీసీసీ మహేష్ గౌడ్ కూడా స్పందించడం జరిగింది, వాళ్ళని మనం అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారు. వాళ్ళని ఎవరు అభ్యంతరం చేయట్లేదు కదా, మనం ఏమంటలేదు కదా మేడం. ఇప్పుడు మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలని ఏ విధంగా అయితే మనము ఇది చేశామో, మా ప్రాంతంలో మీరు ఫ్యాక్టరీలు పెట్టుకున్నా, కంపెనీలు పెట్టుకున్నా, మా ప్రాంత బిడ్డలకు
80-90% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. ఎందుకనంటే ఇక్కడ ప్రజలు పెట్టినటువంటి పన్నులతోనే బ్యాంకులలో పోగుబడ్డటువంటి ధనాన్ని రుణాల పేరుతో మీరు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మా ప్రాంత బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి, మా ప్రాంత బిడ్డలకు ఉపాధిని కలిగించండి అని ప్రతిపాదన పెట్టాలనే ఉద్దేశంతో మేము రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు, లేకపోతే డిస్కషన్స్ ఇలాంటివి పెట్టుకొని మేము ప్రజా ఉద్యమాలు చేయాలని ప్రజాస్వామ్య పద్ధతిలో మేము అనుకుంటా ఉంటాం. ఇంకా ప్రభుత్వం ముందు పెడతాం, ఈ ప్రతిపాదన పెడతా ఉన్నాం. ఇంకా ఉద్యమం మొదలు కాక ముందుకే మేము చంపుతాము, పొడుస్తాము, నరుకుతాము. ఉద్యమం మొదలైపోయింది కదా, నెక్స్ట్ బంద్ పెడుతున్నారు కదా 18న. ఇప్పుడు వాళ్ళకైతే మనమైతే బంద్ పెట్టాం, మనం చెప్పామా? వాళ్ళంతా వాళ్ళ స్వచ్ఛంగా వచ్చారుగా మేడం, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ఇలా మాట్లాడే వాళ్ళు? అక్కడ బంద్ పెడుతున్నారు, రేపు తూప్రాన్లో బంద్ అంట, కొత్తగూడెంలో. ఇప్పుడు నేను అంటున్నది చెప్పండి. అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో, అన్ని జిల్లాలలో పెద్ద ఎత్తున స్థానికస్తులు, స్థానిక వ్యాపారులు అందరూ ఏకమయ్యి నిజమే కదా ఈ ప్రమాదం చాప కింద నీరులాగా పాకిపోతే రేపొద్దున మన ఉనికికే ప్రమాదం కదా అనేటువంటి దాంట్లో అందరూ వ్యాపారస్తులు ఆలోచిస్తున్నారు మేడం. లేకపోతే మీరే చెప్పండి మేడం, మీరు కూడా ప్రజా జీవితాన్ని ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని ఊహించే వాళ్ళు ఇంత ఆదరణ ఎందుకు వస్తుంది ఈ ఉద్యమానికి మీరు చెప్పండి. అంతే కదా, అంటే ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుంది అంటారు మరి? 100% మేడం, 1000% ఈ ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తారు తెలంగాణ ప్రజలు. ఏముంది కార్యాచరణ, ఏంటి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? చెప్తాం మేడం, మేము చేసే కార్యాచరణ కూడా ఎలా చెప్తాం, ప్రజలకు చెప్తాం, మీకు చెప్పాల్సింది మీకు చెప్తాం, ప్రజలకు చెప్పాల్సింది ప్రజలకు చెప్తాం. ఉద్యమం ప్రజాస్వామ్య పద్ధతిలోనే చేస్తాం, పాలకుల దృష్టికి తీసుకెళ్తాం, మా హక్కులని, మా సంస్కృతి, మా సాంప్రదాయాలని మేము కాపాడుకుంటాం. సరే, ఇన్ని రోజులుగా మీరు అంటున్నారు కదా మార్వాడి వల్ల చాలా మంది వ్యాపారులు నష్టపోతున్నారు, ఎంతో ఉనికిపోతోంది ఇక్కడ, అసలు సగం రాజస్థాన్ అయిపోయిందని చెప్తున్నారు. కాబట్టి ఏ రకంగా నష్టం ఎదుర్కొంటున్నారు? ఈ 10 ఏళ్ల కాలంలో స్వర్ణకారులు, బంగారం పనిచేసేటువంటి వాళ్ళు, బంగారం తయారు చేసేటువంటి కెమికల్ అది ఏదైతే ఉంటుందో అది తాగి 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నిన్నగాక మొన్ననే ఒక ఆయన పద్మశాలి ఆయన నాకు ఫోన్ చేశాడు, ఏడుస్తా ఉన్నాడు, అన్న దేవుడు లాగా ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చావన్నా, నీ కాళ్ళు మొక్తా అని ఏడ్చుకుంటూ ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి రకరకాల అధికారులని లేకపోతే అది డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ మేనేజ్ చేసి ప్రాంతీయతలకు సహకరించి వ్యాపారాలు పెట్టుకోవడానికి ఇచ్చేస్తా ఉన్నారు. విత్ ఎవిడెన్స్ తో సహా నాకు పంపించాడు, మీకు వాట్సాప్ చేస్తాను. ఇలా అందరి సమస్యలు, అందరి వృత్తులలోకి వీళ్ళు జ్వరబడిపోయి వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని, వీళ్ళ దగ్గర కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని ఆ అండ చుట్టుకొని వీళ్ళు స్థానికస్తుల పైన జులుం చెలాయిస్తూ ఇలా కొల్లగొడతా ఉన్నారు మేడం. సో అంచేత ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు రోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, రోడ్లు ఎక్కుతా ఉన్నారు. పంచవృత్తులు, చెక్క పని చేస్తాం కదా, శిల్పి అదే బొమ్మలు చేస్తారు కదా మేడం, స్వర్ణకారులు, ఇలా పనిచేసేటువంటి సంబంధ కులాలు వీళ్ళందరూ రోడ్లు ఎక్కి వాళ్ళు నకిలీ అమ్ముతా ఉన్నారు, మా ఉపాధి ధ్వంసం చేస్తా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ పెద్ద ఎత్తున గలవిపుతా ఉన్నారు. అది కదా నష్టం మనకు జరిగేది వాళ్ళ వల్ల. ఎందుకంటారు మరి మన వాళ్ళు ఎందుకంత నష్టపోతున్నారని మీరు భావిస్తున్నారు? ఎందుకంత నష్టపోతున్నాం అంటే చెప్పాం కదా, ఇప్పుడు మా వెనకాల ఎవరు ఉన్నారని కొంతమంది బురద వేస్తా ఉన్నారు, ఇలా రకరకాల చెప్పారే ఒక జాతీయవాదం ముసుగుతోని, లేకపోతే మనందరం బంధువులం అందరం కరెక్టే మేడం, మనందరం బంధువులమే కాదంటే, కానీ ఎవరి దగ్గర కొనాలి? పద్మశాలీల దగ్గర కొనాలని చెప్తున్నారా, లేకపోతే కోమటోళ్ళ దగ్గర, ఈ తెలంగాణలో ఉన్నటువంటి కోమటోళ్ళ దగ్గర కొనమని చెప్తా ఉన్నారా, మన చేనేత బట్టని వేసుకోమని చెప్తా ఉన్నారా? వీళ్ళు అలా చెప్పట్లేరు. వీళ్ళు ఏం చెప్తున్నారు? మార్వాడి, రాజస్థాన్, గుజరాతీల దగ్గర కొనమని పరోక్షంగా చెప్తా ఉన్నారు. వీళ్ళ రంగు ఇలా బయటపడ్డది. అంటే వాళ్ళు మాత్రమే కోటీశ్వర్లు కావాలి, వాళ్ళు మాత్రమే ధనవంతులు కావాలి, వాళ్ళ దగ్గర సంపద పోగు కావాలి, ఆ డబ్బును వీళ్ళకి ఇవ్వాలి అనేది నిన్న స్పష్టంగా బండి సంజయ్ ఒకటే మాట చెప్పాడు. ఇది రాంగ్ అని అంటాడు. మరి నువ్వు ఎటు సైడ్ ఉన్నావా చెప్పా? దాడి చేసిన వైపు ఉన్నావా? ఆ దళిత బిడ్డని దాడి చేశారు, మూతి పనులు ఇరగొట్టారు, రక్తం వచ్చేలాగా చెవు నుంచి కొట్టారు, ఖండించావా అంటే ఖండించలేదు ఆయన. మీకు అర్థమైందా మేడం? కాబట్టి ఇదొక కుట్ర, ఒక తాప కింద నీరులాగా మా దగ్గర నార్త్ వాళ్ళు వచ్చి ఇక్కడ పాతుకుపోయి జాతీయవాద పుస్తకాన్ని మా సంపద దూసుకుపోవాలనేది ఒక కుట్ర మేడం. ఇది అంటే పత్తిగట్టి బట్ట బయలు చేశాము. నార్మల్ గా తెలంగాణలో మనం చూస్తే ఇక్కడ ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎక్కడైనా చూడొచ్చు రెస్టారెంట్ లో కానీ కార్మికులుగానే ఉంటారు, వాళ్ళు కార్మికులుగా ఉంటారు మేడం, కంపెనీ యజమానులుగా ఉంటారు పాపం. మీకు అర్థమైందా? బీహారీ ఒరిస్సా వీళ్ళు పాపం
చాలా తక్కువ మంది కార్మికులుగా, భవన నిర్మాణ కార్మికులుగా, అడ్డా మీద కూలీలుగా, లేకపోతే హోటళ్లలో పనిచేసేటువంటి వాళ్ళుగా, ఒళ్ళు బొచ్చలు దొంగేటువంటి వాళ్ళుగా ఉంటారు. పెట్టుబడిదారులు మాత్రం రాజస్థాన్, గుజరాతీ, మార్వాడీలు, పెట్టుబడిదారులు, భూస్వాములు, కంపెనీలు, హోటల్స్, అన్ని బింగోలేసు, హల్దీరాము, లేకపోతే ఈ చిక్పటు, గిట్పటు, పెద్ద పెద్ద మిఠాయి దుకాణాలు, కంపెనీలు, అన్ని దుకాణాలు మొత్తం వాళ్ళే. దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. స్థానికస్తులు ఉండరు అనేది మా అంటే రావడంతో రాజరికంగా వస్తారంటారు ఏంది? అంటే 2014 తర్వాత ఈ వలసలు పెరిగిపోయాయి మేడం. 2014 కంటే ముందు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ చక్కగా తెలుగు మాట్లాడే వాళ్ళు, అందరితో కలిసిపోయే వాళ్ళు, చేసేవాళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా పెరిగిపోయింది. 2014 తర్వాత పెరిగిపోయింది. మరి వీళ్ళకు ఏ అండ చూసుకొని ఇక్కడికి వచ్చారు మేడం. మా మీద దాడులు చేస్తా ఉన్నారు, మమ్మల్ని కొడతా ఉన్నారు, బలవంతంగా హిందీ భాషను మాట్లాడమంటా ఉన్నారు. మా రాష్ట్రంలో మాకే బతికేటువంటి హక్కు లేకుండా చేస్తా ఉన్నారు. చూడండి ఎంత దౌర్జన్యం చేస్తా ఉన్నారు. అంటే నార్మల్ గా ఇప్పుడు మనం చూస్తే హిందీ భాష అనేది అవతల వాళ్ళు తెలుగులైనా మనం తెలుగు అయినా కూడా చాలా మంది ఎక్కువగా హిందీ లాంగ్వేజ్ ని ఇష్టపడుతుంటారు కదా. ఎవరు ఇష్టపడతారు మేడం? తమిళనాడులో హిందీ మాట్లాడితే హిందీ గో బ్యాక్ ఉద్యమం చేశాడు. కేంద్రం నుంచి నిధులు ఇయ్యము అని అంటే ఇయ్యకపోయినా పర్వాలేదు కానీ హిందీని మాత్రం నేను ఇక్కడ అమలు చేయను అన్నాడు స్టాలిన్ గారు. కర్ణాటకలో వాళ్ళ 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 మాతృభాష, వాళ్ళ ప్రేమ ఉన్నది. అక్కడ ఏమంటారు, కేరళలో కన్నడ మాట్లాడతారు. అంటే కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే అలకగా దొరికారా మేడం? ఇది ఎక్కడ అన్యాయం ఉంది? తెలంగాణ వాళ్ళు మాత్రం అలకగా దొరికారు, చులకనగా దొరికారు. ఏ భాషను పడితే ఆ భాషను రుద్దుతారు, ఎవరు పడితే వాళ్ళు ఇక్కడికి రావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల్ని కొట్టొచ్చు, పల్లీని కొట్టు, రక్తం కళ్ళ చూడొచ్చు. ఇది ఎక్కడ దుర్మార్గం మేడం? మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు లేక. అయితే ఓకే, ఫైనల్ గా మీరు చెప్పండి, ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుందా? ఎన్ని రోజుల వరకు చేస్తారు? అసలు ఏ రకంగా మొత్తానికి గో బ్యాక్ అనే కంపల్సరీ గో బ్యాక్ తోనే వెళ్తారా? ఖచ్చితంగా ఇలాంటి 100% మేడం, 100%. మేము ఏమంటున్నాం, ఆంధ్ర గో బ్యాక్ ఉద్యమం చేశాము, ఆంధ్ర వ్యక్తులకు కాదు, గుర్తు పెట్టుకోవాలంటున్నాం. నకిలీ వస్తువులు, మీరు నకిలీ వస్తువులు అమ్ముతున్నారని వీడియోలు బయటకు వచ్చాయి. నకిలీ వ్యాపారం చేస్తున్నారు, ధూమాలు దందా చేస్తున్నారు అని చెప్పేసి, ఎక్కడ కర్నూలు చార్జర్లు ఇటువంటి అమ్ముతా ఉన్నారని చెప్పేసి వాళ్ళక్కడ గో బ్యాక్ ఉద్యమం చేశారు. నిన్నగాక మొన్న ఏమంటారు, మహబూబాబాద్ జిల్లాలో పైపులు నకిలీ అమ్ముతున్నాయని వాళ్ళు ఇది చేశారు. ఈ రోజు రెడ్డి సంఘాలు ఇలా నకిలీ వస్తువులు అమ్ముతున్నారని రకరకాల పాన్ పరాక, గీన్ పరాక, ఈ కంపెనీలన్నీ ఎవరి మేడం? తంబాకు, గుట్కా, ఈ కంపెనీ ఒక్కడి కూడా తెలుగులే కావు. సో ఇటువంటి కల్చర్ కు వ్యతిరేకం, కల్చరల్ మూవ్మెంట్ ని మేము, ఈ ఒక సామాజిక మూవ్మెంట్, ఇది ఒక కల్చరల్ మూవ్మెంట్, ప్రాంతీయ మూవ్మెంట్. కాబట్టి ఈ ఉద్యమము నేను ఇది కాదు, నేను మొదలు పెడితే స్టార్ట్ అయింది కాదు మేడం. ఇది మా వాదన. మా సబ్బండ కులాలు అనేక సంవత్సరాల నుంచి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాయి. వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మేము పోరాటం చేసుకుంటున్నాం. తెలంగాణ వ్యాపారాల రంగం ఉందో అది చిన్న భిన్నం అవుతున్నది. అంచేత తెలంగాణ వ్యాపారస్తులందరినీ జాగృతం చేసి మన వ్యాపారాలు మనకు, మన దుకాణాలు మనకు అనేటువంటి నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. రైట్ శామ్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నాం కదా తెలంగాణ శ్యామ్ మాట్లాడినటువంటి మాటలు. దానికి సంబంధించి ఏమంటున్నారంటే, నెక్స్ట్ మేమైతే గో బ్యాక్ మార్వాడి అనే నినాదం మాత్రం తగ్గించము. ఖచ్చితంగా ఎక్కడ చూసినా చిన్న వ్యాపారస్తులకు అవకాశం లేకుండా, ఆస్కారం లేకుండా పూర్తిగా మార్వాడి డామినేషన్ ఉంది, మార్వాడి వాళ్ళే ఉన్నారు. ఎక్కడ ఏ గ్రామంలో చూసినా వాళ్ళదే అన్ని రకాల వ్యాపారంలో వీళ్ళ హస్తం ఉంటుంది. స్వీట్ షాపులో కావచ్చు, బంగారం షాపులో, ప్రతి షాపుల్లో కూడా ఉంటుంది. మనకంటూ ఒక గుర్తింపు లేదు, మనకంటూ ఒక వ్యాపారం లేదు, సొంతగా చేసుకోవడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా చేస్తున్నారు అని చెప్పి మేమైతే తగ్గము అని చెప్తూ ఉన్నారు తెలంగాణ శ్యామ్. సో ప్రజెంట్ మనకు బండి సంజయ్ మాట్లాడినటువంటి విజువల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం ఇలా వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా మార్వాడీలు ఎవరు కులవృత్తిని దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటలేరు. ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే,
అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపదను దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా మార్వాడీలు ఎవరు ప్రభుత్వం దెబ్బతిస్తలేరు. మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటలేరు. ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు. కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపదను దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. రైట్, బండి సంజయ్ మాట్లాడింది విన్నాం కదా. ఒకవైపు హిందూ ఐక్యత్వం అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రజెంట్ మనకి అందుబాటులో ఉన్నారు గోరేటి రమేష్. ఈయన తెలంగాణకి సంబంధించి ఏదైతే ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమానికి సంబంధించి పాటలు కూడా పాడడం జరిగింది. ఆయన మనతో అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గోరేటి రమేష్ గారు నమస్తే అండి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈ గో బ్యాక్ ఉద్యమం ఎంతవరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి అండ్ మీ వాదన ఏంటి? మీ అకార్డింగ్ టు యూ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఈ ప్రపంచంలో అయినా, ఈ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా నివసించే హక్కు, స్వేచ్ఛ అందరికి ఉంది. ఇక్కడ మార్వాడి ఉద్యమాన్ని గో బ్యాక్ అనడానికి కాదు మేము చేసే ఉద్యమం. గో బ్యాక్ అనేది కాదు, మార్వాడీలకు మేము అసలు వ్యతిరేకమే కాదు. వాళ్ళు చేస్తున్నటువంటి దందాలకు వ్యతిరేకం, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతికి వ్యతిరేకం. వాళ్ళు ఏవైతే ట్రేడ్ లైసెన్స్ లేకుండా 2 నెంబర్ మాల్ తోటి ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ ను విధ్వంసం చేస్తున్నారో, మాకు ఉద్యోగ అవకాశాలు లేకుండా, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారు. దాని మీద మాత్రమే మా యుద్ధం తప్ప వాళ్ళని గో బ్యాక్ అనే ఉద్యమం కాదు. అదండి. మీరు సాంగ్ కూడా పాడారు కదా ఈ ఉద్యమంకి సంబంధించి, ఒకసారి ఒక 2 లైన్లు మా కోసం పాడతారా? ఖచ్చితంగా అండి, తప్పకుండా. తెలంగాణలో ఏ ఉద్యమం మొదలైనా కానీ, ఏ తిరుగుబాటు అయినా, ఏ విప్లవం అయినా పాటతోనే మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యం చేయాలంటే, మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రజలకు వివరించాలంటే ఖచ్చితంగా పాట ద్వారానే ప్రశ్నిస్తాం. కాబట్టి మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి తెలంగాణ ముంచినోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా, ఊరూరికి నీ గాడి తెరిచినావు నువ్వు బోడి, బిజినెస్ లో నువ్వు కేడి, నీ కండ గుండు మోడి, మార్వాడి తెలంగాణ ముంచటోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా. ఇదండి, బ్రిటిషోని వారసుడా అని చక్కగా అంటున్నారు కదా. అవునండి. సో ఏంటి ఇప్పుడు మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా అంతటా కూడా మార్వడి వ్యాప్తిస్తుందని చెప్తూ ఉన్నారు మీరందరూ. ఇందాక మాట్లాడినప్పుడు తెలంగాణ శామ్ కూడా అదే అన్నారు, తెలంగాణ శామ్ గారు కూడా. పూర్తిగా వాళ్ళ వ్యాపారాలే ఉంటున్నాయి, వాళ్ళ వ్యాపారస్తులు ఉంటాయి, మనకంటూ ఒక ఆస్కారం లేదు అని చెప్తూ ఉన్నారు. ఏ విధంగా నష్టపోతుంది తెలంగాణ మార్వాడి వల్ల? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1955లోనే హైదరాబాద్ ను 2వ రాజధానిగా ప్రకటించాలని ప్రకటన చేయడం జరిగింది. నార్త్ కల్చరు, సౌత్ కల్చరు వేరు కాబట్టి నార్త్ కు సంబంధించి ఢిల్లీ రాజధానిగా ఉండాలి, సౌత్ కు సంబంధించి హైదరాబాద్ రాజధానిగా ఉండాలని 1955లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ లో బతకడానికి వచ్చినటువంటి మార్వాడీలు కావచ్చు, గుజరాతీలు కావచ్చు, ఏ రాష్ట్రంకి వచ్చిన వాళ్ళైనా సరే, ఇక్కడ తెలంగాణలో కొన్ని చట్టాలు ఉన్నాయి, తెలంగాణలో కొన్ని జీవోలు ఉన్నాయి, వాటికి అనుకూలంగానే ఇక్కడ మలుచుకోవాలి. మనం అమెరికా కానీ, రష్యా లాంటి మిగతా దేశాలకు వెళ్తే కూడా అక్కడ ఉన్నటువంటి చట్టాలకు లోబడి ఉంటేనే అక్కడ ఉండనిస్తారు. కాబట్టి తెలంగాణలో మనకు ఉన్నటువంటి జీవోలు ఏంటంటే, ఇక్కడ ప్రైవేట్ రంగంలో 75% మనకు ఉద్యోగ అవకాశాలు ఇక్కడ స్థానికులకే కల్పించాలనేది జీవో. ప్రభుత్వ రంగంలో 95% ఉద్యోగాలు కల్పించాలనేది మనకి జీవో. ఇక్కడ వాళ్ళ కంపెనీలు అగర్వాల్ కంపెనీలు కావచ్చు, లేకుంటే డిమార్ట్లు కావచ్చు, సూపర్ మార్కెట్లు కావచ్చు, లేదంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి పటేల్ కంపెనీస్ కావచ్చు, ఇక్కడ గోల్డ్ షాపులు కావచ్చు, ఏ దందాలు చేసినా గానీ ఇక్కడ తెలంగాణ వాళ్లకు ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా 100% వాళ్ళే ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పోతున్నాయి. ఇక్కడ వాళ్ళు ఫోన్ పేలు, గూగుల్ పేలు వాడకుండా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఇక్కడ జీడిపిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు దందా చేసుకుంటే తెలంగాణలో ఉండటం వాళ్ళే ఇక్కడ ఖర్చు చేస్తారు. అట్లా తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వస్తే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది తప్ప వాళ్ళు ఇక్కడ డబ్బులు సంపాదించి గుజరాత్ లో, పంజాబ్ లో ఇక్కడ పెట్టుబడులు పెట్టేస్తే ఈ తెలంగాణ అభివృద్ధి జరగదు. ఇది ఆర్థిక దోపిడీ జరుగుతూ ఉన్నది. సామాజిక దోపిడీ, ఆర్థిక దోపిడీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా కల్చర్ విధ్వంసం అవుతా ఉన్నది. మా బతుకమ్మను వాళ్ళు ఆడరు, మా బోనాలను వాళ్ళు వాడరు.
అదే విధంగా ఇక్కడ మా తెలుగు మాట్లాడరు, ఇక్కడ మనకి హిందీ రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడి కల్చర్ తీసుకొచ్చి దాండియా ఆట పేరు మీద మన కోలాటాలను కూడా కనుమరుగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎంతకాడికి వచ్చిందంటే మనం పెళ్లిళ్ళు చేస్తే కూడా కనీసం పెళ్లి పిల్లని అని చేస్తే కూడా హల్దీ ఫంక్షన్లు కూడా అది మార్వాడి కల్చర్ ని తీసుకొచ్చి మన కల్చర్ ని విధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇది తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ ఉద్యమంగానే మేము స్వీకరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ మా నిధులు నియామకాలు నీళ్ళు ఇవన్నీ దోస్తున్నారని చెప్పేసి ఆంధ్ర గో బ్యాక్ అని చెప్పేసి ఆంధ్రాల మీద తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చి 1200 బలిదానం తర్వాత 1200 మంది విద్యార్థుల బలిదానం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం. అయినప్పటికీ మా అవకాశాలు మాకు ఇవ్వకుండా, మాకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా అన్ని రంగాల్లో వాళ్ళే విస్తరించి మాకు ఇక్కడ అన్యాయం జరుగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద మేము ఒక ఉద్యమంగా మేము దీన్ని ముందుకు తీసుకుపోతాం. అయితే ఇందాక మీరు సాంగ్ పాడినప్పుడు బ్రిటిష్ మార్వాడీస్ అని అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. మీరు ఏదైతే ఒకప్పుడు బ్రిటిష్కి సంబంధించినటువంటి కొన్ని కట్టుబాట్లు మనకు అలవాటు చేయటము, వాళ్ళ కల్చర్ని మనకు అలవాటు చేయటము, ఇదంతా చూస్తుంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కల్చర్ కూడా కొంచెం చేంజ్ అయింది. హల్దీకి సంబంధించి కావచ్చు, ఇది మెయిన్ పాయింట్ అనమాట. పసుపుకి ఫంక్షన్ని కూడా మనము ఒకప్పుడు పండగలాగా జరుపుకునేటువంటి చిన్న చిన్న ఆచారాలతో పాడుకున్నవంటి కూడా ఇప్పుడు ఒక అంగరంగ వైభవంగా చేస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని ఆర్టిఫిషియల్ కల్చర్స్ తీసుకురావటం, హంగామా చేయటం, ఇదంతా జరుగుతూ ఉంది. దానికి అగ్రి చేస్తున్నాం మేము. సో ఏ రకంగా అంటే ఒకవైపు మనం చూస్తుంటే మార్వాడీస్ డామినేషన్ కూడా ఎక్కువైపోయింది తెలంగాణ వాళ్ళ మీద అని చెప్తున్నారు. చిన్న చూపు చూస్తున్నారని అంటున్నారు, చిన్నగా మాట్లాడుతున్నారు, మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పి. అంటే వాళ్ళ వర్క్ చేసే వాళ్ళు కూడా తెలంగాణ పీపుల్ని తీసుకోకుండా వాళ్ళ ఊర్లో నుంచి తీసుకురావడం, వాళ్ళ బంధువుల నుంచి తీసుకురావడం, వాళ్ళకే పెత్తనం చెలాయించడం, ఇదే జరుగుతోంది కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉంటే. నిజంగా చిన్న చూపు చూస్తుందని అంటారా? మీరు ఏమంటారు? మన ఎగ్జాంపుల్ మన మోండా మార్కెట్ లో దళితుల మీద దాడి జరిగినప్పుడు కులం పేరు పెట్టి దూషించే కదండి దాడి చేసింది. ఆయనకు మద్దతుగా వెళ్ళినటువంటి ఒక ముదిరాజు బిడ్డ మీద, ఒక యాదవ్ బిడ్డ మీద దాడి చేసి విచక్షణారహితంగా కొట్టేస్తే కనీసం దాని మీద ఎవరు స్పందించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఏం డిమాండ్ చేస్తా ఉన్నామంటే, తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణలో గుజరాత్ ప్రభుత్వం నడుస్తుందా, తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందా అనేది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఒకసారి ప్రశ్నించుకోవాలి. గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారు దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. దీని మీద కేవలం ఒక పాట పాడినందుకే నన్ను మఫ్ఫీలో వచ్చి దొంగతనంగా ఎత్తుకొని పోయి నన్ను కిడ్నాప్ చేశారు. కాబట్టి మేము ఇక్కడ బ్రిటిష్ వారస్ కానీ ఎందుకంటున్నామంటే, సిపాయిల తిరుగుబాటు తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ దేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వస్తు వ్యాపారం కోసం, వస్తు మార్పిడి కోసం ఇక్కడ వచ్చేసి ఈ దేశాన్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు ఈ దేశం మొత్తం తిరగబడి ఈ దేశంలో ఉన్నటువంటి దేశభక్తులు, స్వతంత్ర సమరయోధులందరూ ఈ దేశం మీద ఒక స్వతంత్ర ఉద్యమం తీసుకొచ్చి ఈ దేశానికి స్వతంత్రం సిద్ధించినటువంటి సందర్భంలో వీళ్ళు కూడా బతకడానికి వచ్చేసి ఇక్కడ పెత్తనం చెలాయిస్తుంటే ఇక్కడ ఊరుకోవడానికి వారు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఇక్కడ కల్చర్ గౌరవించాల్సిందే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందే, ఈ సంస్కృతిని గౌరవించాల్సిందే. కాబట్టి దాని మీదనే మా ఫైట్ తప్ప వ్యక్తిగతంగా మార్వాడీలంటే ఈ దేశంలో పౌరులే. ఇలా మనం ఎంతనో వాళ్ళు కూడా అంతే. ఈ దేశంలో అందరు గౌరవించుకోవాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళు చేసే దండాలకే వ్యతిరేకం తప్ప మేము మార్వాడీలకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఒకవైపు ఇటు ప్రభుత్వం కానీ నిన్న మనం బీజేపీ కేంద్ర మంత్రి మన బండి సంజయ్ కూడా మాట్లాడింది విన్నాము. రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే ఐక్యతను దెబ్బతీసే అర్హత ఎవరికీ లేదు, ఐక్యంగా ఉండాల్సిందే, మనందరం వీళ్ళే, కానీ గో బ్యాక్ అనేదాన్ని మేము అగ్రీ చేయము అని చెప్పారు. ఇందాక టీపీసీసీ మహేష్ గౌడ్ గారు కూడా మాట్లాడినప్పుడు తను కూడా ఇది వాళ్ళకి ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళని అనే అర్హత మనకు లేదు అంటున్నారు. మరి ఒకవైపు ప్రభుత్వం కూడా దీనికి మద్దతు తెలియజేయట్లేదు, కానీ కొంతమంది మాత్రం మాట్లాడితే ఇది ఎంతవరకు ఫలిస్తుంది, కార్యాచరణ ఎట్లుంటుంది? ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో మీద, ఇక్కడ ఉన్నటువంటి కోమట్లు చిన్న చిన్న కొట్లు పెట్టుకొని బతకటంలో మీద వీళ్ళ దందాలు చెలాయిస్తూ స్వర్ణకారులు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 20-30 మంది స్వర్ణకారులు చనిపోయారండి. స్వర్ణకారులు కానీ, విశ్వకర్మలు కానీ ఇలా గప్చు బండికి వెళ్ళి మొత్తం వాళ్ళే ఆక్యుపై చేసుకొని ఇక్కడ అవకాశాలు లేకుండా చేసేసి మన కల్చర్ ను విధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఈ పోరాటం కొనసాగిస్తామనేసి మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అండి గోరంటి రమేష్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి చూస్తున్నాం కదా, ఒకవైపు ఇటు తెలంగాణ నుంచి చాలా మంది కూడా ఒక నినాదాన్ని వినిపిస్తున్నారు, గో బ్యాక్ మార్వడి అంటున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ సమైక్యంగా ఉన్నప్పుడు కూడా ఒక వాటర్ అక్రమంగా తీసుకుంటున్నారని చెప్పి అప్పుడే మేము గో బ్యాక్ ఆంధ్ర అని చెప్పేసి చాలా మంది నినాదాలు చేశాము, ఉద్యమం చేశాము. తెలంగాణ తలుచుకుంటే ఉద్యమంలో మొదటి స్థానంలో ఉంటుంది, ఖచ్చితంగా ఉద్యమం ఫలిస్తుంది. ఖచ్చితంగా మేము మార్వడీస్కి సపోర్ట్ అంటే మేము
మార్వడిస్కి వ్యతిరేకం కాదు, వాళ్ళకి వ్యతిరేకం కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులకు మాత్రమే. తెలంగాణ వాళ్ళకు కూడా ఆస్కారం ఉండాలి, తెలంగాణ వాళ్ళకు కూడా చోటు ఉండాలి. మాకు తెలంగాణలో ఉన్నాము, ఖచ్చితంగా మేము ఇక్కడే, మేము ఏ రాష్ట్రానికి వెళ్ళట్లేదు, ఏ దేశానికి వెళ్ళట్లేదు, ఎక్కడ మా బిజినెసెస్లో చేయట్లేదు, మా గడ్డ మీద మాత్రమే మేము బిజినెస్ చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి దీనికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటాము, గో బ్యాక్ మార్వడి అంటున్నాము. వ్యాపారాలు తక్కువ చేయాలి, ఏ రకంగా అయినా కూడా బంగారం షాపుల్లో చూసుకున్నా, ఇటు స్వీట్స్ షాప్ కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, ప్రతి చోట వాళ్ళే ఉండడానికి కారణం లేదు. వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ వాళ్ళే ఉండడానికి వీల్లేదు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఉద్యోగం కూడా పెద్ద ఎత్తున జరగబోతోంది. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. ఒక్కొక్కరితో ఒక అడుగు 100 అడుగు 1000 అడుగుగా మారిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడినటువంటి విజువల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. మార్వాడిలో గో బ్యాక్ అనే దానికి సంబంధించి, మార్వాడిలో గో బ్యాక్ అనే ఒక ఉద్యమానికి సంబంధించి ఎవరు చేస్తున్నారు అనేది మన సంబంధించి అమ్నగల్ దగ్గర బంద్ చేయడం జరిగింది. దీన్ని బీజేపీ, కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ వెనుకున్నారు. రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు. మార్వాడిలో గో బ్యాక్ అనే దానికి సంబంధించి, మార్వాడిలో గో బ్యాక్ అనే ఒక ఉద్యమానికి సంబంధించి ఎవరు చేస్తున్నారు అనేది మన సంబంధించి అమ్నగల్ దగ్గర బంద్ చేయడం జరిగింది. దీన్ని బీజేపీ, కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ వెనుకున్నారు. రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు. మార్వాడిలో గో బ్యాక్ అనే దానికి సంబంధించి, మార్వాడిలో గో బ్యాక్ అనే ఒక ఉద్యమానికి సంబంధించి ఎవరు చేస్తున్నారు అనేది మన సంబంధించి అమ్నగల్ దగ్గర బంద్ చేయడం జరిగింది. దీన్ని బీజేపీ, కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ వెనుకున్నారు. రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు. మార్వాడిలో గో బ్యాక్ అనే దానికి సంబంధించి, మార్వాడిలో గో బ్యాక్ అనే రైట్, మొత్తానికైతే చూస్తున్నాం కదా. సో ప్రజెంట్ ఒకవైపు అయితే నినాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, మరోవైపు ప్రభుత్వాధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఎలాంటి అంటే ఎప్పటి నుంచో వాళ్ళు మార్వాడీస్ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మనము దాన్ని తప్పుపట్టలేము, వాళ్ళని ఏం చేయలేము అని చెప్పేసి ఒకవైపు వీళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఏమో ఇటు పెద్ద ఎత్తున నినాదాలు జరుగుతున్నాయి. ఒకవైపు రేపు బంద్ చేయబోతున్నారు, 18న ఆమనగల్లు బంద్ అని చెప్పి పిలుపునిస్తున్నారు 18వ తారీఖున. అంటే పెద్ద ఎత్తున ఒకవైపు నిరసనలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. మరి గో బ్యాక్ మార్వాడి నినాదం ఎంతవరకు ఫలిస్తుంది, అసలు ఈ మార్వాడి విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది, పూర్తిగా ఈ ఉద్యమం ఎంతవరకు వెళ్ళబోతుంది అనేది అయితే వేచి చూడాలి.